హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కంపారిజన్. సో ఇవాళ ఒక చిన్న వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మనకు ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఛానల్లో ఏపీ టెంపుల్స్ ఒక ఒక వెబ్సైట్ అయితే రిలీజ్ చేసింది. సో దాని ద్వారా మనం దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి పెట్టాం. సో చాలామంది అడుగుతున్నారు, వాడపల్లి టికెట్స్ ఎట్లా బుక్ చేయాలి, వాడపల్లి టికెట్స్తో పాటు అష్టోత్తరం టికెట్స్ ఎట్లా బుక్ చేయాలని చెప్పేసి చాలామంది మనకు కమెంట్స్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి చిన్న వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది ఓన్లీ వాడపల్లి టికెట్స్ కోసం మాత్రమే. సో అన్ని టెంపుల్స్కి ఎట్లా బుక్ చేయాలనేది ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. సో అది పైన మీకు లింక్ అయితే ఇస్తాను, చూడొచ్చు మీరు. సో ఇప్పుడైతే మనం వాడపల్లిలో టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది చూసేద్దాం. సో ఫస్ట్ మనం ఏపీ టెంపుల్స్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో ఏపీ టెంపుల్స్ AP.government.in అని చెప్పేసి టెంపుల్స్ అయితే ఇలా వెబ్సైట్ అయితే ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రస్తుతానికి యాడ్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం కంప్లీట్ అన్ని టెంపుల్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ బుకింగ్ అని ఉంటుంది. సో దానికన్నా ముందర మనం సైన్ ఇన్ చేయాలి. సో సైన్ ఇన్ చేద్దాం. మనం సైన్ ఇన్ చేసిన తర్వాత దాంట్లో ఎలా బుక్ చేయాలని చూసేద్దాం. సో నేను సైన్ ఇన్ చేస్తున్నాను. సో మనకి సైన్ ఇన్ అయితే అయిపోయింది. సో ఆల్రెడీ నాకు దర్శనం టికెట్స్ నేను అది చేసుకున్నాను కాబట్టి మనకి ఆ బుకింగ్స్ అన్నీ ఇందులోకి వస్తూ ఉంటాయి. సో చూడొచ్చు మీరు ఇక్కడ సేవం, దర్శనం, అకామిడేషన్, డొనేషన్, పబ్లికేషన్స్, సో ఇవన్నీ వస్తున్నాయి. సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అకామిడేషన్ కావాలనుకుంటే అకామిడేషన్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ దర్శనం కోసం చూసుకుంటున్నాం కాబట్టి సో దర్శనం అని చెప్పి బుక్ చేద్దాం మనం ఇక్కడ. సో దర్శనం కోసం చూసుకున్నట్టయితే కనుక దర్శనం ప్రత్యక్ష సేవ, పరోక్ష సేవ అని ఉంటుంది. సో ఫస్ట్ నార్మల్ దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేయాలని చూసేద్దాం వాడపల్లికి. సో ఇక్కడ దర్శనం అని ఉంది కదా, సో దర్శనం కోసం బుక్ నవ్ అని కొడతాం. సో బుక్ నవ్ అని కొట్టిన తర్వాత మనకి దర్శనం బుకింగ్ మొత్తం అన్ని టెంపుల్స్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని టెంపుల్స్ యొక్క డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనకు కావాల్సింది వాడపల్లి కాబట్టి సో వాడపల్లి ఎక్కడ ఉందో చూసుకుందాం. సో వాడపల్లిని ఎక్కడ ఉందో చూసి దాన్ని సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ ఉంది వాడపల్లి. సో ఇక్కడ వాడపల్లి సెలెక్ట్ చేశాను. సో చూసుకున్నట్టయితే ఇక్కడ విశిష్ట దర్శనం అని ఉంది కదా, సో విశిష్ట దర్శనం క్లిక్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత డేట్స్ వస్తాయి ఇక్కడ. సో డేట్స్ ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి 30, 31 ఏమీ లేవు. సో నెక్స్ట్ మంత్కి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. బట్ ఇప్పుడు కూడా ఏమీ ఇంకా రిలీజ్ చేయలేదు, కోటా రిలీజ్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా ఇక్కడ చూపిస్తుంది. సో ఇది నార్మల్ టికెట్స్ యొక్క దర్శనం టికెట్ వాడపల్లి దర్శనంకి బుక్ చేసుకోవడానికి. సేమ్ అలాగే మనకి 7 వారాలు అయిపోయిన తర్వాత అష్టోత్తరం పూజ చేయించడానికి కూడా ఎట్లా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో దానికోసం ఏం చేయాలంటే పక్కన ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో ప్రత్యక్ష సేవ అని ఉంది కదా, సో ప్రత్యక్ష సేవ అని క్లిక్ చేసామంటే సేమ్ ఇక్కడ వాడపల్లి అని చెప్పి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే కనుక మీరు సెలెక్ట్ చేసుకోవాలి వాడపల్లిని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అష్టోత్తర పూజ సమయం అని ఉంది చూడండి ఇక్కడ మీకు. సో ఇది బుక్ చేసుకునే విధానం. లేదు మనకు గోదా కళ్యాణం చేయించుకోవాలనుకుంటే గోదా కళ్యాణం, అండ్ నిత్య కళ్యాణం చేయించుకోవాలనుకుంటే నిత్య కళ్యాణం, సుప్రభాత సేవ చేయించుకోవాలంటే సుప్రభాత సేవకు కూడా వీళ్ళు టికెట్స్ అవైలబుల్గా పెట్టారు. సో మన అష్టోత్తర పూజ కోసం చూస్తున్నాం కాబట్టి బుక్ నవ్ అని ఇక్కడ కొట్టగానే అష్టోత్తర పూజకి బుక్ నవ్ అని కొట్టగానే ఇక్కడ సెలెక్ట్ డేట్ వస్తుంది. సో డేట్ ఎప్పుడెప్పుడు డేట్స్ అనేది చూసుకోవచ్చు. సో 31st సెలెక్ట్ చేస్తాను. సో 31st సెలెక్ట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్, సో ఎంతమంది ఇక్కడ ఓన్లీ 2 persons మాత్రమే అలౌడ్ ఉంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో 2 అయితే 2 అది, అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అండ్ మీరు ఇక్కడ మీ గోత్రం ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టైం స్లాట్స్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ టైం స్లాట్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. మీరు ఈ టైం స్లాట్స్ చూసుకొని టైం స్లాట్స్ బుక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ అండ్ ఆధార్ ప్రూఫ్ అండ్ ఏదో ఒక ఆధార్ లేదా పాస్పోర్ట్ లేదా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒక ప్రూఫ్ ఇచ్చి ఇక్కడ ID నెంబర్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఐ అగ్రీ అని ఇది చెక్ బాక్స్ చేయాలి. అండ్ కన్ఫర్మ్ బుకింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు పేమెంట్ ఆప్షన్ వరకు వెళ్తుంది. సో పేమెంట్ ఆప్షన్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ పేమెంట్ చేస్తే మీకు బుకింగ్ అయితే అయిపోతుంది. సో ఆ బుకింగ్ టికెట్ మనకి మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే మనకి అక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ డివోటీ డాష్ బోర్డ్ ఉంది కదా, అప్కమింగ్ బుకింగ్స్ అని వస్తుంది కదా. సో ఇక్కడికైతే వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యూ ఆల్ అని కొట్టిన తర్వాత ఏమేమి ఉన్నాయో మనకి అన్నీ వస్తాయన్నమాట ఇక్కడ. సో అన్ని టికెట్స్ ఏవైతే చేసుకున్నారో మీరు ఇప్పటి వరకు అన్నీ వస్తాయన్నమాట. సో ఇవి మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఇక్కడ ఇస్తారు. సో ప్రింట్ కొట్టగానే ప్రింట్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ప్రింట్ కొట్టగానే ప్రింట్ టికెట్ వస్తుంది. సో ప్రింట్ చేసుకోవచ్చు మీరు అట్లా. సో ఈ విధంగా అష్టోత్తరం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు.
సో ఇది వాడపల్లి యొక్క నార్మల్ దర్శనం అండ్ అష్టోత్తర సేవ ఎట్లా అష్టోత్తర దర్శనం ఆమె అష్టోత్తర పూజ ఎలా చేయించాలనే టికెట్కి ఎలా చేసుకోవాలనేది విధానం అనమాట. సేమ్ ఇదే విధానంగా అన్ని టెంపుల్స్కి ఎలా చేసుకోవాలని ఒక వీడియో ఆల్రెడీ చేసాం మన ఛానల్లో, అది మీరు ప్రీవియస్గా ఉంటుంది అండ్ ప్రైన్ కూడా ఇస్తున్నాను నేను, అది కూడా చూడండి ఒకసారి. సో ఎలాంటి వీడియోస్ కోసం ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.